ప్రపంచంలో అత్యంత రహస్యమైన 5 దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. భారతదేశం దైవశక్తికి ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. భారతదేశంలో ఎన్నో దైవ క్షేత్రాలు, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని విశేషమైన మహిమలు కలిగినటువంటి ఆలయాల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇవాల్టి మన వీడియోలో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్న ఆ 5 దేవాలయాల గురించి తెలుసుకుందాం. దాంట్లో ముందుగా నెంబర్ 5 పద్మనాభస్వామి ఆలయం. అనంత పద్మనాభస్వామి దేవాలయం ఇది. గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచంలో అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న 7 తలుపుల్లో 6 తలుపులు తెరిచాక లెక్కించడానికి 3 ఏళ్లు పట్టేంత అపారమైన సంపద బయటపడింది. అందువల్ల అధికారులు 7వ తలుపు తెరవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రయత్నించిన ప్రతిసారి దురదృష్టవశాత్తు ఎవరో ఒకరు చనిపోతున్నారు. చరిత్రలో అనేక మంది విదేశీ రాజులు ఈ ఆలయాన్ని దోచుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఎవరికీ సాధ్యపడలేదు. అలా 7వ గది ఓ అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. పూర్వం ఆ ఆలయానికి చెందిన సిద్ధులు మంత్రాలు వల్లెవేస్తూ వేసిన నాగబంధం, దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు గరుడ మంత్రం చదివితే దానంతటతే తలుపు తెరుచుకుంటుందనేది నమ్మకం. అది తెరిస్తే ప్రపంచానికే అరిష్టమని మరికొందరు జ్యోతిష్యులు కూడా వాదిస్తున్నారు. 2018లో మరోసారి దాన్ని తెరవాలి అనుకున్నప్పుడు కేరళను వరదలు ముంచెత్తాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయ కమిటీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించినప్పుడు ఆలయ ఘోషతో అర్థం కాని శబ్దాలేవో భయంకరంగా వినిపించాయని, ఆ తర్వాత 1930లో ఓ దొంగల ముఠా దీన్ని దోచుకునేందుకు ప్రయత్నించినప్పుడు పాములు చుట్టుముట్టాయని చెబుతుంటారు. 7వ గదిని తెరిస్తే ఆలయం మునిగిపోతుందని, లోపల భారీ సర్పాలున్నాయని, వెలకట్టలేని సంపదతో పాటు ఎన్నో రహస్యాలు ఉన్నాయని, అవన్నీ మనుషుల కంటపడితే మానవజాతి వినాశనం జరుగుతుందని, ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. లోపల 5 లక్షల కోట్ల సంపద ఉండొచ్చనేది ఓ అంచనా. అందుకే దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఈ గుడికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎలాగున్నా 2004లో వచ్చిన సునామీలో పద్మనాభస్వామి ఆలయాన్ని ఒక్క అల కూడా తాకలేదు. దీన్ని బట్టి అక్కడేదో అంతుబట్టని రహస్యం, శక్తి ఉందని నమ్మక తప్పదు. ఏదేమైనప్పటికీ 7వ గదిలో సంపదే ఉందో లేక ఇంకేమైనా ఉందో ఆ పద్మనాభస్వామికే తెలియాలి. నెంబర్ 4 లాతు దేవత ఆలయం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో దేవల్ బ్లాక్లో వానాలో ఉంది. అక్కడికి వచ్చే భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా 30 అడుగుల దూరం నిలబడి పూజిస్తారు. ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించడం వల్ల గుడ్డివాళ్లు అవుతారని అక్కడి ప్రజల నమ్మకం. లాతు దేవత ఆలయం తలుపులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. పూజారి మాత్రమే కళ్లకు గంతలు కట్టుకుని ఆలయంలోకి వెళ్తారు. ఎందుకంటే లాటు ఆలయంలో కొలువైన నాగరాజు నాగమణిపై కూర్చున్నాడని ప్రజల నమ్మకం. ఈ రత్నం నుంచి వెలువడే ప్రకాశవంతమైన కాంతి సోకిన భక్తుణ్ణి అంధుణ్ణి చేస్తుందని నమ్మకం. అందుకే పూజారి కళ్లకు గంతలు కట్టుకుని పూజ చేస్తారు.